గిరిజనులు విమర్శిస్తున్నారు. కనీసం తాగునీటి సదుపాయం కూడా కల్పించడం లేదని గిరిజనులు వాపోతున్నారు. తాగునీటికి బదులుగా కాలువ నీరు, ఊట నీళ్లు వాడుకుంటూ జీవనం సాగిస్తున్నామని గిరి ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడవచ్చు కదా మరి కూడా అలా జాతర వలస మరి స్వతంత్రం వచ్చి మరి ఇప్పటికీ 78 సంవత్సరాలు అవుతున్నా మరి మా ఊరికి ఇప్పటిదాకా ఏమీ లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. మరి ఈ గడ్డ మీద తాగి అలా జీవిస్తున్నాము. మరి అనేకమైన అనారోగ్యంతో పాల్గొంటూ మరి చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. వృద్ధ నీరు తాగి వర్షాకాలం వస్తే చాలా వృద్ధ నీరు వస్తుంది సార్. మరి గవర్నమెంట్ దీనికి స్పందించాలనేసి మేము కోరుకుంటున్నాము. చాలా క్రితం నుంచి మరి ఇటువంటి అప్లికేషన్లు ఇస్తున్నా తీసుకుంటున్నారు, కానీ దానిని మరి స్పందించట్లేదు. ఇస్తామంటున్నారు తప్ప ఇవ్వడం లేదు. మరి మా ఊరికి వచ్చి చూసేది కూడా లేదు. అందుకే మరి గవర్నమెంట్ వరకు మేము కోరేది ఒకటి, మరి ఇప్పటికైనా మాకు మంచి నీళ్ళు ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం. నేను ARWS అరకు వ్యాలీ ఇప్పుడు జలజీవన్ మిషన్ పథకం క్రింద వివిధ గ్రామాల్లో, అరకు వ్యాలీ పరిధిలో ఉన్న వివిధ గ్రామాల్లో నీటి సదుపాయాలని ఏ విధంగా కల్పిస్తామనే దాని మీద మీకు ఒక అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాను. అయితే అరకు వ్యాలీ మండలం పరిధిలోని మనకి 270 గ్రామాలు ఉన్నాయి. 270 గ్రామాల్లో ప్రస్తుతానికి మనం ఇప్పటివరకు జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనుల ద్వారా మనం 86 గ్రామాలను అగ్రికల్చర్ గ్రామాలుగా ప్రకటించడం జరిగింది. ఇంకా మిగిలిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆల్రెడీ మనకి శాంక్షన్ అయ్యి ఉన్న వర్కులకు తొందరగా మనం టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకొని వాటిని తొందరగా మనం కంప్లీట్ చేసుకోగలిగితే మన గ్రామాల్లో ఉన్న నీటి ఎద్దడిని తట్టుకొని ఫ్యూచర్లో కూడా ఇటువంటి నీటి ఎద్దడి ఇబ్బందులు రాకుండా చేయగలుగుతామని ఆశిస్తున్నాము. ఈ ఓటల ద్వారా నీరు తాగుతున్నవి కొన్ని వస్తున్నాయి. వాటికి కూడా మనం ఖచ్చితంగా మనం ప్రతిపాదనలు పంపించి జలజీవన్ మిషన్ ద్వారా మనం పరిపాలన ఆమోదాలను పొంది తొందరగా వాటికి మనం టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వాటిని గ్రౌండ్ చేసి తొందరగా కంప్లీట్ చేయగలిగితే ఆ మిగిలిన ఏదైతే ఈ ఓటర్ల మీద ఆధారపడుతున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం ఈ ఇంటింటికి కొలాయిని కల్పించి వారి నీటి కోసం వాళ్ళు పడే పాటలను కొంచెం మనం తగ్గించగలుగుతాం. వాటి కోసం నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నానని తెలియదు.